హాజరైనటువంటి జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, అలాగే డివిజన్ స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, అధికారులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే 1వ తారీఖున మన ఆత్మకూరు ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారనే సమాచారం మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పటికే కలెక్టర్ గారు వారి సందేశం, వారితో ఇంటరాక్షన్ మీ అందరికీ కూడా ఉంటుంది. ఈ మే డే రోజు ఇక్కడికి వస్తున్న సందర్భంలో సీఎం గారి కార్యక్రమం అంతా కూడా చిన్న చిన్న మార్పులతో కొంత రీషెడ్యూల్ అయినప్పుడు, ఒకవేళ ఇంకేదైనా మార్పు ఉంటే మళ్ళీ కూడా మనకి సమాచారం అందించడం. ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశమైంది అన్ని శాఖల అధికారులు, జిల్లా స్థాయి, రెండవది ఆత్మకూరు నియోజకవర్గ స్థాయి. మీ డిపార్ట్మెంట్ నోట్స్ తయారు చేసి రెడీగా ఉంది. ఏ డిపార్ట్మెంట్ అయినా రివ్యూ చేసే అవకాశం ఉంది. ఏ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అయినా ఆయన రివ్యూలో పిలిచి మాట్లాడే అవకాశం. ఎందుకు పర్టికులర్గా అన్ని శాఖలు చేయాలంటే ఆ రోజు కార్యక్రమంలో సీఎం గారికి సమయం ఉంటుంది. 2 కార్యక్రమాలు, ప్రధానమైన కార్యక్రమాలు ముఖ్యమంత్రి. ఇప్పటికీ మనకు వచ్చిన సమాచారంలో మొదటిది హెలిప్యాడ్ దగ్గర ల్యాండ్ అయిన మొదలు నేరుగా ఎంఎస్ఎంఈ పార్క్కి వెళ్తారు. ఎంఎస్ఎంఈ పార్క్ అంతా కూడా ఒకసారి బై రోడ్డే ఆయన చూడటం, అక్కడనే దాదాపు రాష్ట్రంలో 45 నుంచి 50 ఎంఎస్ఎంఈ పార్కుల్ని మన ఆత్మకూరు నుంచే ప్రారంభించడం జరుగుతుంది. వర్చువల్గా గ్రౌండ్ రియాలిటీలో మన దగ్గర ఉన్న రాష్ట్రంలో దాదాపుగా 50 నియోజకవర్గాల్లో ఈ ఎంఎస్ఎంఈ పార్కులు ఇక్కడి నుంచి ఇనాగ్రేట్ చేయాలనేది ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి ప్రోగ్రాం. ఆయా ప్రాంతాల్లో, ఆయా నియోజకవర్గాల్లో, ఆ జిల్లాల్లో అధికారులు ఆ ప్రోగ్రాంని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యమంత్రి గారితో మనకు వచ్చేటువంటి అతిథులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి కార్యాలయంలోని స్పెషల్ సిఎస్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు వస్తారు. ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈ పార్కులకు సంబంధించిన 2 మంత్రులు ఉన్నారు. 2 మంత్రులు కూడా ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి గారితో పాల్గొనే అవకాశం ఉంది. అలాగే మనకు ఉన్నటువంటి ప్రోగ్రాం ఏదైతే నడుస్తుందో, ఆన్గోయింగ్, లేకుంటే గవర్నమెంట్ నుంచి ఏ గైడ్ లైన్స్ వచ్చినాయో దాన్ని బేస్ చేసుకొని మీరు డిస్ట్రిక్ట్ నోట్స్, తర్వాత పర్టికులర్గా ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ లెవెల్, అది అర్బన్ మున్సిపాలిటీ కావచ్చు, 6 రూరల్ మండలాలు కావచ్చు, వీటన్నింటిలో ఉన్నటువంటి పూర్తి నివేదికల్ని తయారు చేయండి, మీ దగ్గర ఉంచుకోండి. 30th ఈవినింగ్ అంతా ఒక కాపీ మా ఆఫీస్కి కూడా పెట్టుకోండి. అలాగే వీటన్నిటితోటి ఎక్కడ ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మాత్రం డిసైడ్ అయింది. అక్కడి నుంచి నేషనల్ హైవే మీద డైరెక్ట్గా 8.2 కిలోమీటర్ మార్పుని ఆయన చివరి వరకు